ఈ వీడియోలో మనం జీకే జిఎస్ అండ్ కరెంట్ జీకేకి సంబంధించి జాతీయ చిహ్నం అనే టాపిక్ పైన మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయాలతో సహా అంతకుముందు హిస్టరీలో ఉన్న కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది. అయితే మొదటగా మనం మన జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ గురించి చూసినట్టయితే ఈ లయన్ క్యాపిటల్ను సారానాథ్లోని అశోకుడు నిర్మించిన ధర్మస్తూపంపై ఉండే సింహాలను మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ స్తూపం పైన పీఠం పైన సత్యమేవ జయతే అనే దేవనాగరి లిపిలో ఒక వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం మండకోపనిషత్తు నుండి స్వీకరించాం. అయితే 4 సింహాలు ఉండే ఈ స్తూపం ముద్రలో 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఒక సింహం అనేది ఎప్పుడు వెనుక వైపు ఉండడం జరుగుతుంది. అయితే సింహాల పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. దీని కుడివైపున వృషభం అంటే ఎద్దు ఉండడం జరుగుతుంది. ఎడమ వైపున అశ్వం అంటే గుర్రం, ఈ గుర్రం ఉండడం జరుగుతుంది, నిలబడి ఉంటుంది. అయితే ఈ 2 జంతువులు కాక మనకు ఇంకో 2 జంతువులు ఉండడం జరుగుతుంది. ఏనుగు మరియు సింహం ఉంటుంది, కానీ అవి మనకు కనిపించవు. అయితే మనకు ఈ చిహ్నాన్ని రాజ్యాంగ సభ అనేది 1950 జనవరి 26న మన జాతీయ చిహ్నంగా ఆమోదించడం జరిగింది. అయితే 2023 మే 28 నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ నూతన పార్లమెంటు భవన ప్రారంభానికి ముందే 2022 జూలై 13 రోజున మనకు నూతన జాతీయ చిహ్నాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. కావున ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక ముందు కూడా నేను పెట్టబోయే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఆ వీడియోస్ ఇలా షార్ట్ వీడియోస్ పెడితేనే బాగుందా, లేదా లాంగ్ ఇంకా 2-3 టాపిక్స్ కలిపి ఒక వీడియో చేస్తే బాగుంటుందా అనే విషయం పైన కింద మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా వీలైతే ఈ కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కాండి.